ఇక ఏపీ రాజకీయాల్లో క్యాపిటల్ ఇష్యూ రచ్చరేపుతూనే ఉంది. ప్రత్యేకించి వైసీపీ అధినేత జగన్ తెరపైకి తీసుకొచ్చిన మావిగన్ మంటలు పుట్టిస్తోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే రాజధాని ఎపిసోడ్ పై జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో ప్లాన్ ఏని పక్కన పెడితే కనీసం ప్లాన్ బి అయినా అమలు చేయాలన్నారు జగన్. ప్లాన్ ఏలో భాగంగా వైజాగ్ ని ఏపీ రాజధానిగా ప్రకటించామన్నారు జగన్. ప్రజల కోరిక మేరకు న్యాయ రాజధానిగా కర్నూలు, లెజిస్లేచర్ రాజధానిగా అమరావతిని డిసైడ్ చేసినట్లుగా వెల్లడించారు. మేము ఇంతకుముందు మంచి ఆలోచన చెప్పినా నేను నీకు ఇంతకుముందు ప్లాన్ ఏ కింద రాష్ట్రంలో అన్నిటికన్నా పెద్ద సిటీ విశాఖపట్నం, దాంట్లో పెడితే అసలు ఎటువంటి ఖర్చు అవసరం లేదు. కర్నూలులో న్యాయ రాజధాని కింద అప్పట్లో కర్నూలుకు మనం మాట ఇచ్చినాము, అది నెరవేరుస్తూ అక్కడ న్యాయ రాజధాని పెడుతూ ఇక్కడే అమరావతిలో లెజిస్లేటివ్ శాసన రాజధానిని కూడా తీసుకొస్తే బాగుంటుందయ్యా అని చెప్తే నానా యాగి చేసి రాజకీయాలు చేసి అది వద్దు అన్నారు. సరే పోనీ అది వద్దు, పోనీ ఈ ప్రాంతంలో అయినా కానీ నువ్వు చేసే పనికి అసలు రాజధాని లేకుండా పోతుందయ్యా, ఆ పని చేయకుండా కనీసం ఇక్కడైనా ఆలోచన చేయి. ఇక ఖర్చు తక్కువగా మంచి రాజధాని కావాలనే ఉద్దేశంతోనే ప్లాన్ బి కింద మావిగన్ ని రాజధాని చేయాలని కోరుతున్నానన్నారు జగన్. అన్ని విధాలా అభివృద్ధి చెందిన ప్రాంతం కావడంతో మావిగన్ పై దృష్టి పెట్టాలని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు. మచిలీపట్నం నుంచి విజయవాడకు కేవలం 70 కిలోమీటర్లు, విజయవాడ నుంచి గుంటూరుకు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు హైవే ఉందయ్యా. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది, మచిలీపట్నంలో పోర్ట్ వస్తూ ఉంది. ఈ హైవేకి అటు ఇటుగా ఎక్కడ నువ్వు కట్టే ఆ బిల్డింగులు ఇక్కడ కడితే దీన్నే మచిలీపట్నంలో నుంచి మా, విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్లు ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా. 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా. ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. ఇదిలా ఉంటే జగన్ మావిగన్ ప్రకటనపై టీడీపీ నేతలు ఇప్పటికే ఫైర్ అవుతున్నారు. సీఎం చంద్రబాబు సైతం జగన్ కమెంట్స్ కి కౌంటర్ ఇచ్చారు. అమరావతి పేరు చెప్పడానికి ఇష్టం లేకనే జగన్ మావిగన్ అంటున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్ సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, రాజధాని విషయంలో ప్లాన్ బి అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు జగన్. మరి ఈ వ్యాఖ్యల్ని ఏ విధంగా చూడొచ్చు, దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, టీడీపీ రియాక్షన్స్ ఏంటి? టీడీపీ రాజధాని అంశాన్ని ఇంకా క్లోజ్డ్ చాప్టర్గా చూస్తుంది, కానీ వైసీపీ మాత్రం ఆ డిబేట్ని కంటిన్యూ చేయాలి. ఆ డిబేట్ని మళ్ళీ ఓపెన్ చేసి రాజధాని అంశంపైన పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం చర్చ జరపాలన్నట్టుగా జగన్ వ్యాఖ్యలు కావచ్చు, ఆ పార్టీ సీనియర్ నేతలైన ధర్మాన ప్రసాదరావు, బొత్స, ఈరోజు తమ్మినేని సీతారాం లాంటి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు చూస్తే మళ్ళీ ఆ రాజధాని అంశాన్ని, మళ్ళీ ఆ రాజధాని మోడల్ని డిబేట్లోనే కొనసాగించాలి, ఆ డిబేట్ని అన్నట్టుగా చూస్తున్నట్టుగా ఉంది అని టీడీపీ చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే అమరావతికి సంబంధించి ఇప్పటికే ఉభయ సభలు పార్లమెంట్ కేంద్రం చట్టం చేసింది. రాష్ట్రంలో ఏ రాష్ట్ర రాజధానికి ఇంత కేంద్రం మద్దతు లభించలేదు. జాతీయ పార్టీలన్నీ చర్చించి మరి ఒకవైపు దానికి చట్టబద్ధత కల్పిస్తే మళ్ళీ తిరిగి మావిగన్ అనే పేరుతో ఒక అస్పష్టత లేకపోతే ఒక కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నాన్ని జగన్ చేస్తున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించే అవసరం లేదు, అంగీకరించాల్సిన పరిస్థితి కూడా లేదు. ప్రజలు కూడా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే ఒక రాజధాని, గ్రోత్ హబ్ లాంటి రాజధాని అవసరం. ఆ దిశగా ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఏర్పాటు చేసుకుని 2028 అక్టోబర్ కల్లా కోర్ క్యాపిటల్ని పూర్తి చేసి, అంటే రాజ్భవన్కు సంబంధించి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న సెక్రటేరియట్, అసెంబ్లీ లాంటి పరిపాలనా భవనాలు, అలాగే నివాస గృహాలు, సిబ్బందికి సంబంధించిన నివాస గృహాలు అన్నింటినీ పూర్తి చేసి 2028 అక్టోబర్కి రాజధానిని ఆ వర్షన్ని పూర్తి చేసి ముందుకు వెళ్ళాలి. రేపు ఎలక్షన్స్కి వెళ్ళేలోపు ఇది కంప్లీట్ చేయాలని ఒక ప్రణాళికాబద్ధమైన ప్రణాళికతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మరొకవైపు వైసీపీ చేస్తున్న వ్యాఖ్యల పట్ల మాత్రం అధికార పార్టీ చాలా తీవ్రంగానే స్పందిస్తోంది. అమరావతిని వాళ్ళు నాశనం చేయాలని చూస్తే మేము ఇప్పటికే శాసనం చేసాం, దానికి ఎవరు కదల్చలేరు. సో అమరావతి అన్నది, ఇక రాజధాని అన్నది ముందుకు వెళ్ళే చాప్టరే, కానీ దాని నుంచి ఇంక వెనక్కి వెళ్ళడం కానీ దాని గురించి మళ్ళీ తిరిగి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే కూటమి శ్రేణులు చాలా గట్టిగా చెప్తున్నాయి. ఆ మేరకు ప్రణాళికలు కూడా రూపొందించుకొని ముందుకు వెళ్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మరొకసారి జగన్ చేస్తున్న వ్యాఖ్యల పట్ల మాత్రం ఆ కూటమి నేతలు తీవ్రంగా స్పందిస్తున్న
పరిస్థితి మొత్తం కనిపిస్తుంది, నేపథ్యం కనిపిస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం ద్వారా మళ్ళీ అమరావతి పట్ల తన వ్యతిరేకతని, అమరావతి పట్ల తన విద్వేషాన్ని చూపించే ప్రయత్నమే జగన్ చేస్తున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఏమాత్రం లేదు. రాష్ట్ర భవిష్యత్తుని ఒకవేళ దృష్టిలో పెట్టుకుంటే ఎవరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు. ఎందుకంటే ఇప్పటికే దాదాపుగా 12 సంవత్సరాలుగా రాజధాని లేని రాష్ట్రంగా ఉంది. ఒకసారి రాజధాని ఫిక్స్ అయితే దాన్ని మార్చాలనుకోవడం కానీ, లేకపోతే అక్కడి నుంచి దాన్ని తరలించాలనుకోవడం, దాన్ని దెబ్బతీయాలనుకోవడం, ఇది రాష్ట్ర ప్రజల బాగు కోరుకునే వాళ్ళు ఎవరు చేయరు. రాజకీయ నాయకులు పర్టికులర్గా రాజకీయ పార్టీ నేతలు ఎవరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేయరు అని చెప్పి ముఖ్యమంత్రి స్వయంగా వ్యాఖ్యానిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా చాలా వెనకబాటుకు గురయ్యాం. ఇప్పుడు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేసుకుని చాలా వేగంగా వెళ్లాల్సిన నేపథ్యంలో మళ్ళీ ఇట్లాంటి ప్రకటనలు చేయడం, ప్రజలే దానికి సమాధానం చెప్తారు. ఇప్పటికే 3 రాజధానులు వాళ్ళు తీసుకున్నారు ఆ అంశాన్ని. దాన్ని పూర్తి చేయలేనందువల్లే కేవలం వాళ్ళ సంఖ్యను 151 నుంచి 11 తగ్గించారు. కానీ అప్పటికి ప్రజలు అంత స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ, అంతే స్థాయిలో కూటమికి విజయాన్ని ఇచ్చినప్పటికీ ఇంకా అర్థం చేసుకోలేని పరిస్థితిలో వైసీపీ ఉంది. అందుకే అట్లాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో ప్రజలే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఆ దిశగానే ఇకపైన రాజకీయ పెద్దగా జగన్ చేసే వ్యాఖ్యలు కానీ, లేకపోతే రాజధాని పట్ల వైసీపీ వ్యాఖ్యలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాజధానికి సంబంధించిన అంశం కేంద్ర చట్టంతో పూర్తయింది కాబట్టి, దాన్ని కేంద్ర రక్షణ కూడా, రాజ్యాంగ రక్షణ కూడా పూర్తి వచ్చింది కాబట్టి ఇక దానిపైన ముందుకు వెళ్ళడమే కానీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం లేదు. దానిపైన పెద్దగా చర్చ కూడా అవసరం లేదన్నదిగా కూటమి పార్టీలు చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రైట్, థాంక్యూ. అవుట్ స్టూడియో.